T20 వరల్డ్ కప్ 2024 లో లాస్ట్ స్టేజ్ కు చేరుకుంది. భారత్ సౌత్ ఆఫ్రికా జట్లు ఫైనల్స్ చేరాయి. జూన్ 29న జరగబోయే ఫైనల్లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకుంటాయి. బార్బడోస్ వేదికగా శనివారం రాత్రి 8 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీమిండియా ప్రపంచ కప్ గెలిచి 13 ఏళ్లు అవుతోంది. 2011లో భారత్ చివరిసారి వన్డే వరల్డ్ కప్ సాధించింది. గతేడాది వన్డే ప్రపంచ కప్ లో ఫైనల్ కు చేరిన ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై రన్నర్ అప్ గా మాత్రమే నిలిచింది. ఇక T20 వరల్డ్ కప్ విషయానికి వస్తే పొట్టి ప్రపంచ కప్ టీమిండియాలో 2007 అరంగేట్రం ఎడిషన్ లో విజయం సాధించింది. ఆ తర్వాత 2014లో ఫైనల్ కు చేరిన శ్రీలంక చేతిలో ఓటమి పాలై రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది. మళ్లీ 10 ఏళ్ల తర్వాత T20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ప్రవేశించింది. శనివారం రాత్రి జరగబోయే ఫైనల్లో టీమిండియా సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి 13 ఏళ్ల కరువు తీర్చుకోవాలని భావిస్తోంది. ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే ఈ జట్టు వరల్డ్ కప్ ఫైనల్ కు చేరడం ఇదే మొదటిసారి. లో తొలి వరల్డ్ కప్ ఆడిన సఫారీలో ఆ తర్వాత 8 వన్డే ప్రపంచ కప్లు, 9 T20 ప్రపంచ కప్లు ఆడి ఇప్పుడు తొలిసారిగా ఫైనల్ కు అర్హత సాధించారు. 33 ఏళ్ల తమ పరిమిత ఓవర్ల క్రికెట్ చరిత్రలో లభించిన తొలి అవకాశాన్ని సఫారీలు గెలిచి తీరాలని తహతహలాడుతున్నారు. వరల్డ్ కప్ గెలవడం సౌత్ ఆఫ్రికన్ల చిరకాల కోరికగా మిగిలింది. ఎయిడెన్ మార్క్రమ్ నేతృత్వంలోని సౌత్ ఆఫ్రికా తొలి సెమీఫైనల్ లో ఆఫ్ఘనిస్తాన్ పై ఘన విజయం సాధించి ఫైనల్ కు చేరింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో వరుస విజయాలు సాధించిన సౌత్ ఆఫ్రికా అజేయ జట్టుగా ఉంది. మరోవైపు టీమిండియా రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసి ఫైనల్ కు చేరింది. భారత్ సైతం ఈ టోర్నీలో అజేయ జట్టుగా కొనసాగుతోంది. అయితే సూపర్ 8 లో భారత్ కెనడా ఆడాల్సిన ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. T20 క్రికెట్ లో ఇప్పటి వరకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు 26 మ్యాచుల్లో తలపడ్డాయి. ఈసారి టీమిండియా 14 మ్యాచుల్లో విజయం సాధించగా దక్షిణాఫ్రికా 11 సార్లు విజయం సాధించింది. కొన్ని కారణాల వల్ల మరో మ్యాచ్ రద్దయింది. ఇప్పుడు తొలిసారిగా T20 ప్రపంచ కప్ ఫైనల్లో ఇరు జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. విశేషం ఏంటంటే ఈ ప్రపంచ కప్ లో 2 జట్లు ఒక్క ఓటమిని కూడా చూడలేదు. ఇప్పుడు 2 జట్లు వరుస విజయాలతో ఫైనల్స్ లోకి ప్రవేశించగా ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే సారథిగా 5,000కు పైగా పరుగులు చేసిన అతడు అంతర్జాతీయ T20లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచాడు. పొట్టి కప్ లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి కొత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 61 మ్యాచ్ల్లో 49 విజయాలతో జట్టును నడిపించాడు. విన్నింగ్ పర్సెంటేజ్ కూడా 78.68గా ఉంది. దీంతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం రికార్డును అధిగమించాడు. బాబర్ 85 మ్యాచ్ల్లో 48 విజయాలు నమోదు చేశాడు. అతడి విన్నింగ్ పర్సెంటేజ్ 56.47% మాత్రమే.